సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్. వీడెవడండి బాబు? ఆడినే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఆ మొఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇన్నేళ్ళు ఈ ప్రాంతానికి రాని రోజా ఇప్పుడు వస్తుందంటే నాకేమిటి అనుమానంగా ఉంది. వచ్చి ఏం చూస్తుందో ఏం చేస్తుందో ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఏ రోజు రాని రోజా ఈ రోజు వస్తోందన్న కూజా నీళ్ళలాంటి మజా అయిన వార్త వస్తే ఎవరనుకుంటున్నావు? ఇచ్చుడు పెళ్ళైందారు కదా నువ్వు. సహబడి చూపిస్తే తిరగడం దానికి అట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం. ఎందుకు ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా. దీనికి మాటలో రావు, చెవులు వినిపించవు. దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు. కర్మ ఏంటే ఆ లుక్ ఏంటి? మొఖం చూడు ఇద్దరు మొఖం అని. దిష్టి బూరెలు తినేవాడా? నీగడికి నేను పోవే తప్పస్ కుక్క నక్క గాడిద అడ్డగాడి. ప్రభుత్వం అనేక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. దాని జరిగేదే కదా. పర్యవసానంతో చాలా మంది రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు ఈ రేషన్ వాహనాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఎలా చూడొచ్చు అసలు ప్రభుత్వం తీరు? అంటే అది అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇవాళ వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది. చూశాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని. ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ ని కాసేపు పక్కన పెడితే ఎందుకు ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవాళ్ళు. సరే అది నిజమే కదా. ఇదివరకు గతంలో క్యూ లైన్ లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచుని 2 రోజులు 3 రోజుల నుంచునే పరిస్థితి. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. మరి దాన్ని ఒక సింగిల్ సంతకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారన్నాడు. అంత ఆవేశం నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? ఇప్పుడు 1వ తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదండ్ల మనోహర్ గారు చెప్తారన్నాడు. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తారా? ఎండి ఆపరేటర్స్ ఒక్కళ్లే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక 9300 మంది ఉంటే వాళ్ళు ఒక 9300 మంది ఉన్నారు. సుమారుగా 18,000 పైచిలకు కుటుంబాలు వీళ్ళని రోడ్డు మీద పాడేస్తారా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా 18 నెలలు ఉంది. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఆ 18 నెలలైనా కంటిన్యూ చేయండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇప్పుడు ఈ వెహికల్స్ కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు? ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సుమారుగా 18,000 రూపాయలు జీతం వచ్చే కార్యక్రమం. ఓహో. ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా ఎక్కడైనా చిన్న చితక తప్పులు జరిగితే మీరు చర్యలు తీసుకోండి. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. కేసులు కట్టండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదే దానికి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.